మనం గత వారంలో ఉత్తరేణి మొక్క గురించి, ఆకుల గురించి, వేర్లు, వాటి ఉపయోగాల గురించి తెలుసుకున్నాం. నేను గత వీడియోలో చెప్పాను, విత్తనాల గురించి మరొక వీడియోలో తెలియజేస్తే ఈ వీడియో పెద్దదవుతుందన్నది. ఇప్పుడు మీరు చూస్తున్నది విత్తనాల గురించి. ఇదిగో ఇప్పుడు మీరు చూసే మొక్క విత్తనాలు అన్నమాట. ఉత్తరేణి మొక్క యొక్క విత్తనాలు. ఈ ప్రాంతం ఎక్కడుందో మీకు తెలిస్తే దయచేసి ఈ ప్రాంతవాసులు మీరైతే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలియని వారు తెలుసుకుంటారు. అసలు విత్తనాలు ఎందుకు ఉపయోగపడతాయి, విత్తనాలు వాడటం వల్ల ఏమన్నా లాభం ఉందా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ విత్తనాలను పచ్చిగా తీసుకోవచ్చు లేదా కాల్చి తినవచ్చు. మరి చిరు తిండిగా కూడా కొన్ని ప్రాంతాల్లో తింటూ ఉంటారు. కొంచెం చిరు చేదు కలిగి ఉంటాయి. అయితే బాగా గమనించాలి, ఎక్కువ విత్తనాలు అన్నది తినకూడదు. ఈ విత్తనాలతో పాయసం కాసుకొని తాగుతూ ఉంటారు. అదేవిధంగా ఈ పొడి అంటే ఈ గింజలను మెత్తగా పొడి చేసి గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటూ ఉంటారు. లేదా కొంచెం ఈ యొక్క పొడిని తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటారనమాట. మరి అదేవిధంగా ఈ గింజలను కషాయంగా చేసుకుని కాసుకుని తాగుతూ ఉంటారనమాట. అయితే ఉత్తరేణి మొక్కతో కలిగే ఉపయోగాలు ఏమేమి ఉన్నాయో ఈ గింజలు వాడటం కూడా అన్నీ ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలియాలంటే ముందు వీడియో మీరు చూడండి. ఈ వీడియో పెద్దదైపోద్ది కాబట్టి మళ్ళీ నేను మీకు చెప్పట్లా. అదేవిధంగా ఈ గింజలతో పౌడర్ చేసి మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట. అంటే టాబ్లెట్ల రూపంలో కూడా గింజల పొడి మనకి దొరుకుతుంది. అవి కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆయుర్వేదం, యునాని, సిద్ధ వైద్యాల్లో ఈ యొక్క ఉత్తరేణి గింజల్ని వాడుతూ ఉంటారనమాట. అసలు మరి ఎందుకు వాడతారు, దీంట్లో ఏమున్నాయంటే దీంట్లో సాపోనిన్స్ ఉన్నాయి, ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి, ఆల్కలాయిడ్స్ ఉన్నాయి, మరి టానిన్స్ ఉన్నాయి. అంతేకాకుండా బయోయాక్టివ్ సమ్మేళనాలన్నీ ఈ విత్తనాల్లో ఉన్నాయి కాబట్టి వీటికి మంచి ఔషధ గుణాలు ఉన్నాయి అన్నది మనకి పరిశోధనల ద్వారా తెలియజేస్తున్నారనమాట. అదేవిధంగా దీన్ని గింజల్ని కాల్చి ఒక మందు తయారు చేస్తారు. ఆపమార్గ క్షార అనే ఒక మందు తయారు చేస్తారనమాట. ఇది విరోచనాలు మరియు కడుపు నొప్పి లేదా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటే దాన్ని తగ్గించడానికి దీన్ని వాడుతూ ఉంటారన్నమాట. అంటే ఈ గింజలను బూడిదగా చేసి ఇంకొన్ని మందులు కలిపి ఈ యొక్క ఆపమార్గ క్షార అన్నది తయారు చేస్తారనమాట. అదేవిధంగా ఇంకొక మందు కూడా తయారు చేస్తారు ఈ గింజలతో. దాన్ని వజ్రాక్ష తైల అంటారు. ఇది కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు మరియు కీళ్ళ నొప్పులు దృఢంగా ఉండటానికి ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఈ వజ్రాక్ష తైల విత్తనాల నుండి నూనె తీసి వివిధ నొప్పులకు కూడా వాడుతూ ఉంటారనమాట. అంటే ఈ ఉత్తరేణి గింజలు ఎలా ఉపయోగపడుతున్నాయి అన్నది మీకు అర్థమై ఉంటుంది. అదే మరి ఇంతేనా అండి అంటే వేరువేరు దేశాల్లో కూడా ఈ గింజల్ని వేరువేరు విధంగా ఉపయోగిస్తూ ఉంటారు. మన భారతదేశంలో మీకు చెప్పాను, వజ్రాక్ష తైల లేకపోతే ఆపమార్గ క్షార వంటివి తయారు చేస్తారు అని. అదేవిధంగా నైజీరియాలో అయితే అధిక రక్తపోటు తగ్గించుకోవటానికి, మధుమేహం తగ్గించుకోవటానికి, మలేరియా వంటి వివిధ వ్యాధులు తగ్గించుకోవటానికి ఈ యొక్క ఉత్తరేణి గింజలను వాడుతూ ఉంటారు. అదే చైనాలో అయితే కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు మరియు రక్తపోటు వంటి తగ్గించుకోవటానికి సాంప్రదాయ వైద్యంలో ఈ గింజలను వాడుతూ ఉంటారు. అదేవిధంగా థాయిలాండ్లో అయితే విరోచనాలు తగ్గించుకోవటానికి, చర్మ వ్యాధులు తగ్గించుకోవటానికి ఈ యొక్క గింజల్ని వాడుతూ ఉంటారు. అదే ఫిలిప్పైన్స్లో అయితే ఆస్మా తగ్గించుకోవటానికి, దగ్గు తగ్గించుకోవటానికి, జ్వరం తగ్గించుకోవటానికి ఈ యొక్క గింజల్ని ఔషధంగా వాడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.